దైవజనులకి నాకు ప్రత్యేకమైన వందనాలు. లాస్ట్ నవంబర్లో నేను మెడికల్ కోడింగ్ కోచింగ్ తీసుకున్నాను. డిసెంబర్లో ఎగ్జామ్ రాశాను. దేవుడు మంచి పర్సంటేజ్ నుంచి ఫస్ట్ 2 అటెంప్ట్సే ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి జాబ్ సెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఒక 1 మంత్ వరకు ఖాళీగానే ఉన్నాను. ఫిబ్రవరిలో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. జస్ట్ వెళ్ళాను. అక్కడ చూడగానే ఒక 1000 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా చూడగానే నాకు భయం వేసింది. ఇంకా జస్ట్ వెళ్తే ఇంకా రెజ్యూమ్ తీసుకుని పంపించేశారు అందరినీ. అలా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, రెజ్యూమ్ ఇస్తున్నాను, వస్తున్నాను. ఒకరోజు అంతే అలానే ఇచ్చేసి 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళి నడుచుకుంటే ఏంటి ప్రభువా, రెజ్యూమ్ ఇస్తున్నాను, వస్తున్నాను, ఏమి ఫేస్ చేయట్లేదు, అసలు లోపల వరకు కూడా వెళ్ళట్లేదు, ఏంటి ప్రభువా అనుకుంటూ వస్తూ ఉన్నాను. అలా 3-4 మంత్స్ 5 మంత్స్ అయిపోయింది. లాస్ట్ మేలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. దేవుడు కృప చూపించాడు. హెచ్ఆర్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాను. వెళ్ళి మెయిల్ వస్తుందని చెప్పారు అంతే. నా కొలీగ్ కూడా వచ్చింది, తనకు మెయిల్ వచ్చింది, తను జాయిన్ అయిపోయింది, అంత అయిపోయింది. నేను అప్పుడు ఆ రోజు చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభువా ఇంతవరకు తీసుకొచ్చావు, నీ కృప అనుకున్నాను. మళ్ళీ తర్వాత అనుకున్నాను, దేవా నీ చిత్తం కాకపోతే నీ చిత్తం లేదేమో, అందుకే నాకు రాలేదు, నీ చిత్తం ఏమైనదో అదే నా పట్ల జరిగించి ప్రభువా అని ప్రేయర్ చేసుకున్నాను. ఇంక ఈ 5 మంత్స్ అందరూ ఎన్నో నిందలు అవమానాలు వచ్చాయి. కానీ అయినప్పటికీ నేను వాటన్నిటిని సహించి ఇంటికి కూడా వెళ్ళిపోదానికి ఖాళీగా ఎందుకు ఇక్కడ అనుకున్నాను. కానీ ఒకరోజు పాస్టర్ గారు వచ్చిన రీచ్ని గోల్ అవ్వకుండా అలా వెళ్ళిపోతారా, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి అలా వెళ్ళిపోతారా అని వాక్యం చెప్పి ఆ రోజు నన్ను బలపరిచారు. సరే ప్రభువా అలా అనుకోకూడదు, నేను వెళ్ళను, నాకు వెళ్ళడం ఇంటికి అసలు ఇష్టం లేదు, కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ చూసి నేనే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. కానీ దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించి మొన్న లాస్ట్ సాటర్డే ఎంఎన్సీ కంపెనీలో నాకు మెయిల్ వచ్చింది, ఆఫర్ లెటర్ ఇచ్చారు, ఒక మంచి జాబ్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతరాలైనాను. చాలామంది అన్నారు, అక్కడ కూర్చొని తిని తిరుగుతున్నావా, అది చాలా మాటలు అన్నారు. అయినప్పటికీ నేను దేవునికి ప్రార్థన చేసుకునేదాన్ని. నిద్ర పట్టేదే కాదు, రూమ్లోనేమో ప్రేయర్ చేసుకోవడానికి ఉండేదే కాదు. ఎప్పుడైనా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ టైం అయినా ఎక్కడికైనా టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కదాన్ని మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. దేవా నువ్వే నాకు సహాయం చేయాలి, ఎందరో ఎన్నో మాటలు అంటారు, కానీ నీవు ఉన్నావు ప్రభువా, నా పట్ల నువ్వే గొప్ప కార్యం జరిగించాలని ఇంకా ప్రేయర్ చేసుకొని వచ్చేదాన్ని, ఎర్లీ మార్నింగ్ చేసుకునేదాన్ని. దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించారు. రేపు 10th జాయినింగ్. అందుని బట్టి నా గురించి మరి ఆత్మీయంగా బలపడాలని మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.